దాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పినాం. అంటే ప్రతి గ్రామంలో దాదాపు ఒక 20 నుంచి 25 మందికి ఈ పెన్షన్ బెనిఫిట్ అవుతుంది. దానికి గాను 5,000 కోట్ల రూపాయలు ప్రజా కళాకారులకు పెట్టాలని చెప్పి జాగృతి బడ్జెట్ డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఆడబిడ్డలకు ఏదైతే 2,500 రూపాయలు ఇస్తాం ప్రతి నెల అని చెప్పినరో దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికి సరిపడా పెట్టాలని చెప్పి జాగృతి డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లనే ఇండ్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండ్రు. ఓవరాల్గా కట్టాల్సినటువంటి ఇండ్లు ఇంకా 8 లక్షలు పెండింగ్ ఉన్నాయి. 5 లక్షల ఇండ్లకు డబ్బులు ఇచ్చినామని ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే సంవత్సరానికి ఇన్ని కట్టిస్తామని చెప్పే పోయిన ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈ ప్రభుత్వం కూడా మరి సంవత్సరానికి ఇన్ని కట్టిస్తామని చెప్పి పేదవాళ్ళని ఆశ పెడుతున్నారు. చివరి సంవత్సరానికి వస్తుందో రాదే అనే అనుమానం మనందరికి కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఈ బడ్జెట్లోనే 8 లక్షల ఇండ్లకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి ప్రజా బడ్జెట్ జాగృతి తరఫున మేము ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి మనందరం ఇట్లా ఫ్రీగా తెలంగాణలో మాట్లాడుకోవడానికి, మా తెలంగాణ అయ్యగారులు వచ్చి ఇట్లా పంచాంగ శ్రవణం చేయడానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం రావడానికి మరి కారణభూతులైనటువంటి తెలంగాణ ఉద్యమకారులకు అనేక మాటలు ఇచ్చింది ఈ ప్రభుత్వం. 250 గజాల ఇండ్లు ఇస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు, అమరవీరుల కుటుంబానికి 25,000 ఇస్తామన్నారు. మరి ఉద్యమకారులకు 5,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లు ఉన్నారు, మనందరికీ పేదవాడి బండి, ఎక్కడికి పోయినా సౌకర్యంగా ఉండేటటువంటి బండి. ఆటో డ్రైవర్లకు అనేక మాటలు ఇచ్చిండ్రు. వారి సంక్షేమానికి నెలకు 12,000 ఇస్తామన్న దానికి 100 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి ప్రజా బడ్జెట్ నుండి డిమాండ్ చేస్తున్నాం. అట్లనే స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తే చదువుకోవడానికి ఈజీగా అవుతుందని చెప్పిండ్రు. కానీ కొంతమందికే ప్రపోజ్ చేసినట్టుగా మొన్న ముఖ్యమంత్రి గారి ప్రకటనలో చూసినాం. కాబట్టి 18 సంవత్సరాల నుంచి నిండిన తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకు మీరు ఇవ్వాలంటే ఈ బడ్జెట్లో తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్లో 5,000 కోట్ల రూపాయలు స్కూటీలకు ఇవ్వాలని చెప్పి